నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ యొక్క భారతదేశంలో లేదా ప్రపంచంలో ఏ ఒక్క విషయం బయటకు తెలియాలన్నా అది ఒక జర్నలిస్ట్ ద్వారానే ఏ విషయమైనా బయటకు వస్తుంది. మరి అలాంటి జర్నలిస్ట్ తాలూకా జీవితాన్ని ఇది నేను ముందుగా చెప్తున్నా. అంటే నేను చాలా బయోపిక్లు నేను తీయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి నా యొక్క ఎస్ఎస్ఎల్ఎస్ క్రియేషన్స్ ద్వారా ఎంతమంది ప్రాబ్లమ్స్ని బయటికి తెస్తున్న జర్నలిస్ట్ తాలూకా కథనం ఆధారంగా తీసుకొని అతి త్వరలో మా ఎస్ఎస్ఎల్ఎస్ క్రియేషన్స్ ద్వారా ఒక సినిమా. ఎందుకంటే ఈరోజు ఎస్ఎస్ఎల్ఎస్ క్రియేషన్స్ స్థాపించింది 10 మందికి సేవ చేయాలని. నాకున్న బిజినెస్లో అది కూడా తోడైతే దాని మీద వచ్చిన మనీ కూడా ఎంతోమందికి ఉపయోగపడుతుందని ఒక ఆశ. మరి ఆ భగవంతుడు మరి నా ఇంట్లోనే ఒక హీరోని ఇవ్వడం అది నాకు ఎంతో శుభపరిణామం.
మరి ఉపేంద్ర బాబు ద్వారా 8 సినిమాలు రూపకల్పన చేసి మరి ఒక సినిమాని ఆల్రెడీ రిలీజ్ చేయడం జరిగింది. మరి నేను ఉపేంద్ర బాబు ఫస్ట్ హీరోగా పరిచయం చేసినప్పుడు కంచర్ల సినిమాని అనౌన్స్ చేయడం జరిగింది. రిలీజ్ చేసాం. దీనికి సంబంధించి పేర్లు నాకు కానీ ఈశ్వర్ కానీ ఇస్తే తొందరగా మీరు ఇవ్వగలిగితే ఆడపిల్లలు మాత్రమే తొందరగా ఇవ్వగలిగితే ఈ 50 మందికి కూడా మొదటి పేజీలో వేసేస్తాం. ఇది చాలా కాస్ట్లియర్ వ్యాక్సిన్. దీన్ని జర్నలిస్టులు అంతా కూడా వినియోగించుకోవాలని కోరుతున్నాము. ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు, సోదరులు, సాటి పాత్రికేయులు, సినీ నిర్మాత, ఏపీ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్గా ఇటీవలే బాధ్యత తీసుకున్నటువంటి సోదరులు కంచర్ల అచ్యుతరావు గారికి, మరి మన గురువృత్తులు విశాఖపట్నం అర్బన్ యూనిట్ అధ్యక్షులు సీనియర్ ఎడిటర్ పి నారాయణ గారికి, బ్రాడ్కాస్ట్ అధ్యక్షులు విశ్వరావు గారికి, కార్యదర్శి మదన్ గారికి, చిన్న పత్రికల సంఘం స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ అధ్యక్షులు జగన్మోహన్ గారికి, కార్యదర్శి శ్రీనివాస్ గారికి, అలాగే సీనియర్ పాత్రికేయులు మన సోదరులు ప్రముఖ కొరియోగ్రాఫర్ ఆర్ నాగరాజు పట్నాయక్ గారికి, మనందరికీ కూడా మార్గదర్శి హిందీ సమాచార సంపాదకులు శర్మ గారికి, ఇంకా ఎంఎస్ఆర్ ప్రసాద్ గారికి, పేరున హాజరైన సోదరులకి, చాలామంది ఉన్నారు, మా బావలు ఉన్నారు, అన్నయ్యలు ఉన్నారు, అందరూ కూడా. బావా టీవీ నేను బావా రాయ్ ఎవరి కోసం పెట్టే కార్యక్రమం చూడరా.